గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చేసిన అవినీతి, అక్రమాల చిట్టాలను ఆ పార్టీకి చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు చేసిన అవకతవకలన్నీ బయటకు తీస్తున్నామని జనసేన నాయకులన్నారు. స్థానిక పాత సోమాలమ్మ ఆలయ సమీపంలో ఉన్న రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నివాసం వద్ద బుధవారం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు అడప శ్రీనివాసరావు, వేగిశెట్టి రాజు, తోట రామకృష్ణ, గంటి రాజు తదితరులు మాట్లాడారు. జనసేన పార్టీకి చెందిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిత్యం ప్రజల్లో ఉంటూ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారని, ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా అడ్డుకట్ట వేస్తున్నారని అన్నారు. బత్తుల ఆయన సతీమణి వెంకటలక్ష్మిపై పదే పదే అసత్య ఆరోపణలు చేస్తున్న జక్కంపూడి రాజా గణేష్లకు చిత్తశుద్ధి ఉంటే కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చి నిరూపించాలని డిమాండ్ చేశారు. బత్తుల వెంకటలక్ష్మి పట్ల అవమానకరంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను గౌరవించడం చేతకాని మాజీ ఎమ్మెల్యే 40 ఇయర్స్ రాజకీయ అనుభవం ఉందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మళ్లీ వారిపై ఆరోపణలు చేస్తే మాత్రం ఊరుకునేది లేదని తీవ్రంగా హెచ్చరించారు. జనసేన నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, ముక్కా రాంబాబు, ముక్కా జయ తదితరులు పాల్గొన్నారు. కాకపోయినా మాజీ ఎమ్మెల్యే గత 2019లో అధికారంలోకి వచ్చి రాజానగరం నియోజకవర్గంలో ఒలకబెట్టింది ఏమీ లేదు. ఎంతమంది శిరోమండలం, అలాగే బీసీలపై దాడులు, బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, భూ కబ్జాలు, ఎవరైనా ఎదురు తిరిగితే అట్రాసిటీ కేసులు, ఎన్నో క్రైమ్లో వాళ్ళ రాజానగరంలో ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది మాజీ ఎమ్మెల్యే అని చెప్పుకోవాలి. అభివృద్ధిలో వెనకంజలో ఉన్నాడు, క్రైమ్లో నెంబర్ 1లో ఎవరుతున్నాడో చెప్పడం జరిగింది. ఈరోజు ఆయన ఆరోపణలు చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఎమ్మెల్యే గారి మీద మీరు ఏదో మట్టి మాఫియా చేస్తారో, గంజాయి అని ఆయన ఆరోపణలు చేస్తారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఇవాళ వైసీపీ కార్యకర్తలకి నాయకులు కూడా చెప్తున్నాం, మీరు గత ప్రభుత్వంలో క్రైమ్ ఎంత ఉందో చూడండి. మీరు 2019 నుంచి 24 దాకా మీరు క్రైమ్ ఎంతో చూడండి. ఇవాళ 20 నెలలు అధికారంలోకి వచ్చాక క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. ఇది అభివృద్ధి విషయంలో కూడా ముందంజలో ఉన్న క్రైమ్ రేట్లో కూడా చాలా మేము క్రైమ్ను ప్రోత్సహించకుండా ప్రజలందరూ కూడా సురక్షితంగా చూడాలని ఒక నియోజకవర్గాన్ని ఒక బాటలు తీసుకెళ్తే ఈ మధ్యకాలంలో ప్రతిపక్ష కూడా పాత్ర కూడా పోషించలేకుండా ఈ మధ్యకాలంలో పెట్టి ఆరోపణలు చేస్తూ సాక్షాత్తు మా జనసేన వీర మహిళ అయినటువంటి మా బత్తుల వెంకటలక్ష్మి గారి మీద కొంగు చాచి డబ్బులు దండుతుందని చెప్పేసి ఒక ఆరోపణ చేశారు. నిజంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర, మా నాన్నగారు ఇది, మా అమ్మగారు ఇది అని చెప్పుకునే నువ్వు, నీ ఇంట్లో తల్లి ఉంది, అలాగే నీకు భార్య ఉంది, అలాగే నీకు మరదలు గారు ఉంది. మహిళల్ని గౌరవించలేని నువ్వు కూడా ఒక రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. ఎందుకంటే సంస్కారహీనంగా మాట్లాడటం, ఎందుకంటే సింగు చాచడం అనేది ఎంత భయంకరమైన విషయం అనేది కూడా వాళ్ళ ఆ ఫ్యామిలీకి 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఫ్యామిలీకి తెలియలేదనుకుంటే అది మా రాజానగరం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ మహిళలు పెట్టుకున్న ఫ్యామిలీ మీద పెట్టుకున్నది దురదృష్టం. ఎంత దురదృష్టం చూడండి. ఒక మహిళను అలాగ అవమానిస్తారా? ఇదేనా నీ కన్నతల్లిని నేర్పిన సంస్కారం? నీ భార్య నేర్పిన సంస్కారం ఇదేనా? నీ రేపొద్దున రాబోయే రోజులు నీ పిల్లలకి ఏ సమాధానం చెప్తాను? ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకో. అభివృద్ధిలో దూసుకుపోతున్నటువంటి ఈ యొక్క రాజానగరం నియోజకవర్గాన్ని ప్రశాంతంగా ఉన్నటువంటి దాన్ని ఒక్క దెబ్బతో ఏం చేశారంటే ఆ గల్ఫ్ యుద్ధంలో తయారు చేసేసారు. ఇక ఎలాగంటే చెరువులు తవ్వేస్తున్నారు అంటున్నారు, తప్పులేదు, తవ్వుతున్నారు. వాళ్ళు ఎంత లోతు తవ్వారు, వీళ్ళు ఎంత లోతు తవ్వారు కొలవండి మీరు విలేకరులు వెళ్ళి, ఎవరు ఎంత లోతు తవ్వారు. తర్వాత ఇంకోటి, చెరువులు మట్టి అవసరం కొలిది రైతువారి నాయకులు చిన్న చేసుకుంటారు. కానీ ఈవేళ బలరామకృష్ణ గారి ద్వారా చేసుకునే వాళ్ళందరూ కూడా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ రైతులు, కార్యకర్తలు పనిచేసుకుంటున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే గారి టైంలో వీళ్ళకి ఎవరికి అవకాశం లేదు. రాజమండ్రి నుంచి వచ్చి సైట్ బిల్డింగ్లు చేసేవారు, రాజమండ్రి నుంచి సైట్లు కొనేవారు, రాజమండ్రి నుంచి వచ్చి
కొండలు మా సీతారాం మండలంలో ఉన్న కొండలన్నీ తీసుకొచ్చి వెంకటారం, తొర్రేడు, రాజమండ్రి మొత్తం కప్పెట్టేసుకున్నారు. కాబట్టి ఈవేళ చెరువులు పెరకైపోయి నీరు తూముల ద్వారా వెళ్ళడం లేదు. అందు గురించి అని రైతులు ఏమంటున్నారంటే, మేము సొసైటీ వాళ్ళు కూడా చేపలు బ్రతకడం లేదు కాబట్టి మాకు చెరువు లోతు చేయాలంటున్నారు. కాబట్టి చెరువుని మినిమం లోతు చేయడం తప్పు కాదు. మినిమం లోతు కాకుండా కొన్ని ఊర్లో రాజనగరం మండలంలో తాడి చెట్టు లోతు తవ్వేశారు. కావాలితే వెళ్ళి మీ విలేకరులు చూడండి. కాబట్టి ఈవేళ తెలుగుదేశానికి అలాగే వైఎస్ఆర్ పార్టీకి కూడా అలాగే కూటమికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంతో కాదు. 40 మంది వాళ్ళు ఉంటే 50 మంది మేమున్నాం. ఈ 40 మందికి కూడా గవర్నమెంట్ పథకాలు ఏ పథకాన్ని కూడా ఆపకుండా ఆరోగ్యశ్రీ 18 కోట్లు పంచిపెట్టారు. అలాగే ఇళ్ల స్థలాలకు అప్లికేషన్లు ఇచ్చారు, కార్డులకు ఇచ్చారు, పెన్షన్లు ఇస్తున్నారు. ప్రతి పథకాన్ని కూడా ప్రభుత్వం పార్టీ ఫీలింగ్ పెట్టొద్దు. అదే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇచ్చుకున్నారు చాలా ఎక్కువ ఇళ్ల స్థలాలు కానీ ఏవైనా కానీ కోట్లు తీసుకున్నాడని ఒక ఆరోపణ. దానికి కూడా బత్తుల బలరామకృష్ణ గారు నిరూపించు, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేశారు. అది లేదు. మొన్న బత్తుల వెంకటలక్ష్మి గారు మా సోదరి, ఆవిడ నియోజకవర్గం ప్రతి ఇంటికి ఒక ఆడపడుసు అనమాట అండి. అందరూ కూడా ఆవిడ సొంత ఆడపడుసులా శుభ్రంగా తీసుకుని నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినే పేరెట్టి పిల్లగల స్థామత ఉందండి ఆవిడకి. అంటే ప్రతి గడప ఎక్కుతుంది దిగుతుంది, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. ఆవిడ విమర్శించారు. ఆ రోజే వాళ్ళ దిగజారిపోయారండి. మొన్న ఎలక్షన్లో 34,000 ఓట్ల మెజార్టీతో వచ్చారు. ఆవిడని ఎప్పుడైతే విమర్శించారో వచ్చి ఎలక్షన్లో 64,000 ఓట్ల మెజార్టీతో ఈరోజు గెలడానికి సిద్ధంగా ఉన్నాడు.